వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మ గురించి స్టడీ చేస్తున్నాం. దాంట్లో కర్మని వర్కౌట్ చేసే మెకానిజం గురించి స్టడీ చేయటంలో ఉన్నామాట ప్రెజెంట్. నీ పాయింట్‌లో ఆగాం. నీ బాడీ అండ్ మైండ్‌తో నువ్వు ఐడెంటిఫై చేయటం వల్ల వాటిని రక్షించుకునే మార్గంలో నువ్వు ఎక్కడ కోల్పోతామో, ఆ సిట్యుయేషన్‌లో నువ్వు కోల్పోతామో అనుకున్నప్పుడు లేదా అన్‌సర్టైన్‌గా ఫీల్ అయినప్పుడు అంటే క్లారిటీ లేనప్పుడు నీకు ఫియర్ వస్తుంది. దీంట్లో కోల్పోతామో సో, బాడీని కోల్పోతున్నావు అనే సిట్యుయేషన్ ఉంది. ఫియర్‌లో నువ్వు యుద్ధం చేయటం కరెక్టే. అందుకని తలుపులు మూసిన గదిలో పెట్టి కొడితే పిల్లి గూడా పిల్లవుతుంది. కోపము ఆహ్, భయం గూడా మంచిదే. ఇలాగా చాలా సర్ఫేస్ థింకింగ్‌లో కంక్లూజన్స్ వచ్చాయి. అసలు బాడీతో ఐడెంటిఫై చేసి బాడీ మీద ఫియర్ ఎందుకుందంటే ఫియర్ ఆఫ్ డెత్తే నీకున్నది. ఈ ఫియర్ ఆఫ్ డెత్ ఏంటి ఈనాటిది కాదు. ఈ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో కొన్ని వేల జన్మలు నువ్వు ఫారెస్ట్‌లో బతికావు. ఒక యానిమల్ కింద బతికావు. ఇప్పుడు ఎక్కడల్లో ఎటువైపు నుండి నీకు ప్రమాదం వస్తుందో తెలీదు. ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీ ఫార్మ్ అయింది. సిటీస్ ఫార్మ్ అయ్యాయి. ప్రెజెంట్ చాలా విషయాల్లో మనకి ప్రమాదం లేదనేది వాస్తవం. అదేంటండి పక్క దేశం వాడు ఒక అణుబాంబ్ వేస్తే ప్రమాదం ఉంది గదా! కానీ అణుబాంబ్ కనుక్కున్న తర్వాత ఇప్పటిదాకా ఎన్ని అణుబాంబులేశారు? ఒక హిరోషిమా, నాగాసాకి జపాన్ మీదే గదా! అంతకుముందు, తర్వాత జరగలేదు కదా! ఇది కూడా వాస్తవమే గదా! సో, ఒక ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌ని ఆలోచించి భయాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. భయం అనేది ఒక రూట్ కాజ్ ఏమిటని అర్థం చేసుకుంటానన్నమాట ఇక్కడ. భయానికి రూట్ కాజ్ ఏమిటి? నీ యొక్క ఎవల్యూషన్ మెమరీ. ఎవల్యూషన్ కార్మిక్ ఇంప్రింట్ అన్నమాట అది. ఎవల్యూషన్ కార్మిక్ ఇంప్రింట్ అన్నమాట. అలాగే ఎగ్జిస్టెన్స్‌లో అన్‌సర్టెనిటీ ఉంది. అన్‌సర్టెయిన్ లా ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్‌లో ఒక అన్‌సర్టెయిన్ ఒక లా. అన్‌సర్టెనిటీ అనే లాతోనే ఎగ్జిస్టెన్స్ ఏర్పడింది. ఎందుకంటే క్రియేషన్‌లో సేమ్‌నెస్ ఉంది. సో, సేమ్‌నెస్‌లో ఒక నమ్‌నెస్ ఫీలింగ్ వచ్చింది. ఈ సేమ్‌నెస్ ఫీలింగ్ నుంచి వెరైటీ కావాలని కోరుకుంది. ఎవరు? డివైన్ ఫ్రాగ్మెంట్. దాని కోరిక తీర్చడం కోసమే ఈ ఎగ్జిస్టెన్స్ ఏర్పడింది. సో, ఎగ్జిస్టెన్స్ లా ప్రకారంగా తీసుకున్నా నీకు అన్‌సర్టెనిటీ ఉంటుంది. అన్‌సర్టెనిటీ నుంచే క్లారిటీ ఉండదు. అలా గాకుండా నీకు ఎవల్యూషన్ మెమరీ కార్మిక్ ఫ్యాక్టర్ తీసుకుంటే దాని ప్రకారంగా నీ దేహాన్ని కోల్పోతావనే భయం ఉంటుంది. ఆ డెత్ అనే భయమే మిగతా విషయాల్లో కూడా పర్కులేట్ అవుతూ ఉంటుంది. ఇది ఫియర్ ఆఫ్ డెత్ అన్నమాట. బట్ మైండ్‌లో ఏదో పోతుంది అని భయపడుతున్నావు గదా! ఏం పోతుంది? మైండ్‌లో పోయేదేమిటి? నీ బిలీఫ్ స్ట్రక్చర్. నీ బిలీఫ్ స్ట్రక్చర్ ఎలా ఫార్మ్ అవుతుందో ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం గదా! ఆ బిలీఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ స్ట్రక్చర్‌లో ఏ చిన్న ఇటుక కదిలినా, కదిలే అవకాశం ఉంది ఈ సిట్యుయేషన్‌లో నీకు అనిపించినా, వెంటనే నీకు ఫియర్ ఆఫ్ డెత్తే, ఫియర్ ఆఫ్ లూజింగ్ ఆఫ్ యువర్ బిలీఫ్ స్ట్రక్చర్ అనే దాని కింద మారుతుంది. దాని నుండి యాంగర్, హేట్, జెలసీ, గ్రీడ్ కింద పరివర్తన చెందుతుంది. దీంట్లో ఏ ఒక్కటి అదే ఉండిపోయేది గాదు. మళ్ళా జెలసీగా ఏర్పడింది. హేట్ కింద యాంగర్‌ది. యాంగర్ కింద యాంగర్ ఫియర్ కింద మారదు. సో, నీ యొక్క స్థితి ఆ సిట్యుయేషన్‌లో ఫియర్ గాని, యాంగర్ గాని, హేట్ గాని, జెలసీ గాని ఉందంటే దాని నుండి మిగతా రకాల స్థితులు గూడా ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్ బట్టి వస్తాయి. నీ యొక్క కార్మిక్ మెమరీ మీద ఆధారపడి. సో, ఈ కార్మిక్ మెమరీ అనేది ఆల్ లెవెల్స్‌లో వర్క్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే నీలో ఈ సైకిల్స్ రన్ అవుతుంటాయో, ఈ సైకిల్స్ ఎప్పుడు స్ట్రెంత్ అవుతుంటాయి? నువ్వు జస్టిఫై చేసిన కొద్దీ. నీకున్న హేట్‌ని నువ్వు జస్టిఫై చేసుకున్నప్పుడు, నీకున్న యాంగర్‌ని నువ్వు జస్టిఫై చేసుకున్నప్పుడు, నీకున్న ఫియర్‌ని నువ్వు జస్టిఫై చేసుకున్నప్పుడు, నీ యొక్క జెలసీని నువ్వు జస్టిఫై చేసుకున్నప్పుడు, నీకు జెలసీ ఉందని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎప్పుడైతే కంపారిజన్ చేస్తున్నావో జెలసీ ఉందని అర్థం. నువ్వు హేట్ చేసావంటే నీకేదో డిస్‌లైక్ ఉంది.
లేదా నువ్వేదో అస్యూమ్ చేసుకున్నావు అది జరగలేదు అనే విషయం. లేదా యాంగర్ ఉందంటే నువ్వేదో మైండ్‌లో నీ యొక్క బిలీఫ్ స్ట్రక్చర్ ఏదో ఉంది. అది పోతోంది అని అర్థం. అలాగే నువ్వేదో ఎక్స్‌పెక్ట్ చేసావు. ఆ ఎక్స్‌పెక్ట్ చేసింది జరగట్లేదు ఆ సిట్యుయేషన్‌లో అని అర్థం. అలాగే ఫియర్ అయిందంటే నువ్వు ఏదో లూజ్ అవుతున్నావు అని అర్థం. ఏదో లూజింగ్ సంథింగ్ లేదా అక్కడ క్లారిటీ లేదని అర్థం. సో, నీకున్న మైండ్ యొక్క స్థితి ఏం చేస్తున్నావో తెలుస్తుంది. నీకు థాట్‌లో అది కంపారిజనా, డిస్‌లైకా, ఎజమా, సర్వైవా, ఎక్స్‌పెక్టేషనా, లూజా దేనివల్ల ఈ థాట్ వచ్చింది తెలుస్తూ ఉంటుంది. ఇది అవేర్‌నెస్‌లో ఉంచితే నువ్వు బ్యాక్‌కెళ్ళగలుగుతావు. దానియొక్క స్ట్రెంత్ తగ్గుతుంది. దీన్నే నువ్వు స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని చెప్పుకున్నాం మనం. నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మారుతూ ఉంటుంది. డిఫరెంట్ సినారియోలో ఈ సినారియోలో నీ హేట్ చేయడం కరెక్టు. ఈ సినారియోలో హేట్ చేయడం తప్పు అనుకుంటావే అది స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఈ క్షణంలో యాంగర్ తెచ్చుకోవడం కరెక్టు. ఈ క్షణంలో యాంగర్ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు అనుకుంటావే అది స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అన్నమాట. ఈ క్షణంలో కంపేర్ చేయడం కరెక్టు. ఇలా కంపేర్ చేయడం తప్పు అనుకుంటావే స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అన్నమాట. సో, ప్రతి విషయంలో నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్ లెవెల్స్‌లో కార్మిక్ ఇంప్రింట్ డెన్సిటీగా ఏర్పడుతుంది. సో, కార్మిక్ ఇంప్రింట్ డెన్సిటీగా ఏర్పడినప్పుడు ఆ కర్మతో, ఆ సంచిత కర్మతో లేదా ఆ ప్రారంభ కర్మతో యూ హావ్ టు హ్యాండిల్ ద ప్రెజెంట్ లైఫ్. ఇప్పుడు 3 సినారియోస్ తీసుకోండి ఇక్కడ. నీ యొక్క లైఫు లేదా యూనివర్స్ ఏదైతే ఉందో అది ఏ లాస్ మీద గవర్న్ చేయబడుతుందో ఆ ఫ్రేమ్ ఆఫ్ లాస్ ఇదనుకుందాం. ఫ్రేమ్ ఆఫ్ లాస్ అనేవి ఇవనుకుందాం. ఇది ఫ్రేమ్ ఆఫ్ లాస్ అన్నమాట. ఫ్రేమ్ ఆఫ్ లాస్ ఆఫ్ దట్ గవర్నమెంట్ గవర్నింగ్ యూనివర్స్. ఎగ్జిస్టెన్స్ అన్నయ్యే ఒక లాస్ అన్నమాట. ఆ లాస్‌కి లోబడే నువ్వు లోపల ఆడాలి. ఎందుకంటే నువ్వు ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నావు. సో, ఈ పళ్ళ లోపల చిన్న చక్రం ఉంది గదా! లోపల చిన్న చక్రం. ఈ చిన్న చక్రానికి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒకటి దీని యొక్క పళ్ళున్నాయి గదా! ఇలాగా ఈ ఏవైతే దీని యొక్క టూత్ ఉన్నాయో, ఈ టూతు ఈ యొక్క ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఔటర్ ఫ్రేమ్ సైకిల్ ఉంది కదా! దానికి అలైన్ అయ్యి ఉండాలి. ఇది క్వాలిటీ ఆఫ్ సైకిల్ అన్నమాట. ఇదొక సైజు. ఈ చక్రం ఎంత సైజుగా ఉంది. సో, చక్రం సైజ్ పెద్దగా ఉంటే ఫ్రీగా తిరుగుతుందా? చిన్నగా ఉంటే ఫ్రీగా తిరుగుతుందా? ఈ 2 బొమ్మలు కంపేర్ చేసుకోండి. చిన్నగా ఉన్నది ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. పెద్దగా ఉన్నది చక్రం ఫ్రీగా తిరుగుతున్నట్టు అనిపించదు. ఫ్రీగా తిరగదు కూడాను. సో, నీ కర్మ యొక్క కార్మిక్ యొక్క సైజ్ తగ్గించుకోవటం అనేది ఒక పార్టు. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సైకిల్ యొక్క దీని యొక్క స్మూత్‌నెస్ ఈజీగా మూవ్ అవ్వటం, ఈజీగా ఈ చక్రంలో ఇంకో చక్రం రొటేట్ అవ్వటం, తిరగటం అనేది దేని మీద ఆధారపడుతుంది? ఈ పళ్ళతో ఈ పళ్ళు అలైన్ అవ్వాలి. అలైన్ కాలేదు అంటే దాని క్వాలిటీ తేడా ఉందన్నమాట. డెన్సిటీ తేడా ఇక్కడ. సో, నీకు ఆల్ లెవెల్స్‌లో కార్మిక్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో నువ్వు యాక్షన్ చేస్తూ ఉంటే నీకు అలైనిటీ పోతుంటుంది. సఫరింగ్ ఎక్కువవుతుంటావు. సో, థెర్‌ఫోర్ కర్మని 2 డైమెన్షన్‌లోనే హ్యాండిల్ చేయాలి. క్వాంటిటీ పరంలో, క్వాలిటీ పరంలో. సో, ఈ క్వాంటిటీ పరంలో, క్వాలిటీ పరంలో కర్మని నువ్వు హ్యాండిల్ చేయటానికి నువ్వు ఎక్స్‌పెరిమెంటల్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని, నీ బాడీ అండ్ మైండ్ ఒక ఫంక్షనాలిటీ అండ్ మెకానిజం, ద ఎంటైర్ ఎక్సిస్టెన్స్ అండ్ ద లాస్ గవర్నింగ్ ద ఎంటైర్ ఎక్సిస్టెన్స్ అండ్ లాస్ ఆఫ్ క్రియేషన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బాడీ, వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ తెలుసుకోవటం కాకుండా, పూర్తి అవగాహనతో నువ్వు గనక చేస్తే, లైఫ్ ప్రాసెస్ నువ్వు లీడ్ చేస్తే, దాన్ని యోగిక్ లైఫ్ అంటారు. యాక్చువల్‌గా సనాతన ధర్మం చెప్పేది అది మాత్రమే. ఇది కేవలం నీతి బోధన కాదు. మొరాలిటీ క్లాసు కాదు. ఐడెంటిఫై ఇన్ విచ్ స్టేట్ మోర్ ఫ్రీడమ్ అండ్ ఈజీ మూవ్‌మెంట్ అండ్ మినిమమ్ రిస్ట్రిక్షన్. మినిమమ్ రిస్ట్రిక్షన్, ఈజీ మూవ్‌మెంట్ అండ్ ఫ్రీడమ్. ఇప్పుడు ఆ లైఫ్ నీకెలా ఉంటుంది? జాయ్‌గా నడుస్తున్నట్టుంటుంది. అదర్‌వైజ్ ఎలా ఉంటుంది? సఫరింగ్‌గా ఉంటుంది. సో, లైఫ్ సఫరింగ్‌గా ఏ పొజిషన్‌లో ఉంటుంది?
ఎలా ఉంటుంది? కర్మకి దానికి లింక్. అలైనింగ్ లేకపోలేదంటే నీ యొక్క వీల్ ఆఫ్ లైఫ్, నీ యొక్క ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రూల్స్‌కి ఏ అలైనింగ్ లేదంటే ఖచ్చితంగా రిజల్ట్ విల్ బి సఫరింగ్. రేపు మళ్ళా